అందరికీ నమస్కారం. 5 minutes 0 to హీరోకి స్వాగతం. ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి, సైబర్ సెక్యూరిటీలో ఎనీ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే రకరకాలు. ఒక ఆర్గనైజేషన్ ఐటీ ఇండస్ట్రీ కానీ నాన్ ఐటీ ఇండస్ట్రీ కానీ ఎవరైతే ఐటీ రిలవెంట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారో వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అంటే ఏ ఆస్పెక్ట్స్లో దే హ్యావ్ టు టేక్ ఇన్ కేర్ అనేది అనమాట. అయితే దీని గురించి మనకు కూడా ఒక కామెంట్ రావడం జరిగింది. మన వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో సైబర్ సెక్యూరిటీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పండి అని. ఈ వీడియోలో అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎలాంటి ఆస్పెక్ట్స్తో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి మీరు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో సెషన్ బిగిన్ పెడదాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్, అంటే ఒక సెక్యూరిటీ మెకానిజానికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ బంచ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకటి నేర్చేసుకుంటే సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ అయిపోయిందన్న కాన్సెప్ట్ కాదు అది. ఇట్స్ అ బెస్ట్ ప్రాక్టీస్, ఒక మెకానిజం. మన సర్వర్స్ని కానీ నెట్వర్క్ సెక్యూరిటీ, అనాథరైజ్డ్ పర్సన్స్ అంటే ఒక ఆథరైజ్డ్ కాని పర్సన్ను మన నెట్వర్క్ సర్వర్లోకి కానీ మన సిస్టమ్స్లోకి కానీ మన డేటా ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ డేటాలోకి కానీ ఒక మన బ్యాంక్ అకౌంట్ లాంటి బ్యాంక్ సిస్టమ్స్లో కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మేబీ అది డబ్బులే కాదు, అమౌంట్ రూపంలో కాకుండా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని టెఫ్ట్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నట్లని స్టాప్ చేయడానికి క్రియేట్ చేయబడిన మెకానిజం అన్నమాట సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్స్. సెక్యూరిటీ, ఒక వాచ్మెన్ నుండి మన ఏటీఎంని ఎలా సెక్యూర్గా అనాథరైజ్డ్ థింగ్స్ కానీ అనాథరైజ్డ్ యాక్సెస్లు కానీ అనాథరైజ్డ్ థింగ్స్ లైక్ ఒక ఫంక్షనాలిటీస్ ఎవరన్నా పగలగొడతాం కానీ ఎరగొడతాం కానీ డ్యామేజ్ చేయడం కానీ ఇట్లాంటిని స్టాప్ చేయటానికి ఎలా ఉంటాడో అదేవిధంగా ఒక సర్వర్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కానీ సిస్టమ్ కానీ డేటా కానీ మనం సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్తో దాన్ని అనాథరైజ్డ్ పర్సన్ యొక్క యాక్సెస్ని స్టాప్ చేయటం, డీనే చేయటానికి ఇంప్లిమెంట్ చేయాల్సిన మెకానిజమ్స్ అన్నమాట ఇవి. సో డేటా అనేది మోర్ సెన్సిటివ్, చాలా. ఎవరి డేటా ఎవరి ప్రైవసీ ఎంత ఇంపార్టెంటో మనం డిఫైన్ చేయలేం. మేబీ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అండ్ వాట్ ఎవర్ ఇట్, ఎవరి సెక్యూరిటీ ఎవరి ఇంపార్టెన్స్ అనేది వీ కెన్ జస్టిఫై. ఎగ్జామినేషన్ పేపర్స్ అయి ఉండొచ్చు, ఎవరి లెవెల్కి సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ. ఇప్పుడు ఫోన్ ఉంది, పర్టికులర్ ఫోన్కి అవతల పర్సన్ పాస్వర్డ్ తీసేసి మనం యాక్సెస్ చేసేస్తుంటే ఎస్, ఇట్స్ లైక్ అ సైబర్ అటాక్, సైబర్ థెఫ్ట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా నేను సైబర్ సెక్యూరిటీ గురించి ఒక ప్లాన్లో కనుక మీరు ఆలోచించుకుని కెరీర్ని సైబర్ సెక్యూరిటీలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి దీంట్లో. మీరు ఏ కాన్సెప్ట్స్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఫస్ట్ థింగ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నెట్వర్క్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్. నెట్వర్క్లో నెట్వర్క్స్లో ఎట్లా అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఐపీ అడ్రసెస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ ఐపీ అడ్రస్ల యొక్క నెంబర్ ఏంటి, ఆక్టెక్ట్స్ ఏంటి, సబ్నెట్ మాస్క్ ఏంటి, గేట్వే ఏంటి, ఇలాంటివి మీరు కంప్యూటర్ నెట్వర్క్స్ మీ సబ్జెక్ట్ ఉంటే తెలుస్తుంది. లేకపోతే కంప్యూటర్ నెట్వర్క్స్ అవగాహన కల్పించుకోండి. ఐపీ అడ్రస్లు అయిపోయిన తర్వాత ప్రోటోకాల్స్. అసలు ఈ ప్రోటోకాల్స్లో మెథడాలజీస్ ఏ విధంగా ఉన్నాయి, ఓఎస్ఐ లేయర్స్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్స్ ఎవరైతే వర్క్ చేద్దామని సైబర్ సెక్యూరిటీ మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటారో ఈ ఓఎస్ఐ లేయర్స్ని ఫస్ట్ రిఫర్ చేసుకోవాలి. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్, ఓఎస్ఐ ఇట్స్ నథింగ్ బట్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్. ఇదేంటంటే ఒక డేటా ఒక కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఇంకో కంప్యూటర్ సిస్టమ్కి నెట్వర్క్ కనెక్టెడ్ అయిన సిస్టమ్స్ నుంచి కానీ అది ఇంకొకటి కంప్యూటర్ అనేది మేబీ మీ పక్కన ఉండొచ్చు, వేరే క్యాబిన్లో ఉండొచ్చు, వేరే కంట్రీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఒకటే ప్రాసెస్.
సో ఆ డేటా ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ నుంచి అవతల ఉన్న ఎండ్ పాయింట్కి ఎలా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, మీరు సెండ్ చేసింది మెయిల్ అవ్వచ్చు, ఫైల్ కలెక్షన్ కావచ్చు, ఏదన్నా అవనివ్వండి, నెట్వర్క్ త్రూ డేటా ఎలా ట్రాన్స్మిట్ జరుగుతుంది, అక్కడి నుంచి మీకు ఎలా వస్తుంది, ఈ యొక్క ప్రయాణాన్ని మీరు నేర్చుకుంటే నెట్వర్క్లో మీరు మాస్టర్ అవుతారు. నెట్వర్క్లో మాస్టర్ అవుతారు, నాట్ సైబర్ సెక్యూరిటీ. సో ఎన్ష్యూర్ దట్ OSI layers will tell you very clear information regarding this. How the data is transmitting from one end to another end. సో దీస్ ఈ ట్రావెల్ని కనుక మీరు స్టడీ చేస్తే ఏది ప్రజెంటేషన్ లేయర్, ఏది సెండింగ్ లేయర్, ఏది ట్రాన్స్పోర్ట్ లేయర్, ఎందుకు ఇక్కడ డేటా ఏం జరుగుతుంది, దట్ యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. ట్రబుల్ షూటింగ్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ OSI లేయర్స్. ఇలా నెట్వర్క్ అంటే ఇంత డీటెయిల్డ్గా మీరు గనక ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే నెట్వర్క్లో ఒక కమాండ్ వస్తుంది మీకు. తర్వాత అండి అప్లికేషన్ సెక్యూరిటీ. ఎక్కడైతే అప్లికేషన్ డెవలప్ అవుతుందో, లైక్ కోడర్స్ అప్లికేషన్ డెవలప్ చేసే లెవెల్లో, ఈ అప్లికేషన్ అంటే వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, విండోస్ అప్లికేషన్ అవ్వచ్చు, లైక్ డెస్క్టాప్ అప్లికేషన్ ఆర్ మొబైల్ అప్లికేషన్ అవ్వచ్చు. అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే డెవలపర్స్ కానీ, నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ కానీ, సైబర్ సెక్యూరిటీ టీమ్ కానీ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ సిస్టమ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు స్ట్రాంగ్ వేలో. అది బ్రేక్ అవటానికి అవకాశాలు ఉన్నాయా లేవా, ఉంటే ఏ విధంగా ఈ ప్రోటోకాల్స్ని స్టాండర్డ్గా అప్లై చేయాలి. తర్వాత మై సజెషన్ ఈజ్ లైక్ two-way like a two-way authentication system. One is a email and password, another one OTP for mobile, like any other device or mobile. Particular ga password తెలిసినా సరే they cannot be access your accounts. Most of the banks కానీ ఈమెయిల్స్ కానీ వాళ్ళ పాస్వర్డ్స్ మనకి 2-way ఇస్తున్నాయి, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. సో దట్ ఈస్ ద అప్లికేషన్ లెవెల్లో సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయటము. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఏదైతే ఇన్ఫర్మేషన్ లైక్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ టు ఇంప్లిమెంట్ ద సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అని ఉంటుందో, ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి అంటే ఏ పర్సన్కి ఈ పర్టికులర్ స్టాండర్డైజేషన్ ప్రోటోకాల్స్ యాక్సెస్ ఇవ్వాలి, అండ్ యాక్సెస్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎన్ ఆర్గనైజేషన్. ఆథరైజ్డ్ ఎవరు, అన్ఆథరైజ్డ్ ఎవరు, ఎవరికి ఎంట్రీ యాక్సెస్, ఎవరికి ఇవ్వకూడదు, that you have to implement in a protocol. It might be organization, it might be application, wherever you want to restrict the protocols. The next one, endpoint security, which is like a majorly we can observe in REST APIs. ఈ APIs ఎట్లా అంటే డేటా ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో స్టార్టింగ్ పాయింట్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీచింగ్ ఎండ్ పాయింట్, హౌ మీరు పంపించిన డేటా యాజ్ ఇట్ ఈజ్ రీచ్ అవుతుందా లేకపోతే వేరే ఏదైనా డేటా యాడ్ అయిందా, దేర్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ వన్ మోర్ టైమ్. దట్ ఇట్ విల్ బీ లైక్ వెరిఫికేషన్, like ensuring that whether it is true or not. So endpoint security is also very important. ఏమండి క్లౌడ్ సెక్యూరిటీ. ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టెక్నాలజీస్ ప్రకారం AWS కానీ అజూర్ కానీ ఎనీ అదర్ AI టూల్స్ లైక్ AI టూల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, వీటిల్లో కూడా క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మోస్ట్ పాపులర్ అయింది. సో ఇక్కడ పాలసీస్ కానీ ఫైర్వాల్స్ ప్రోటోకాల్స్ కానీ ఎలా అప్లై చేయగలుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, వెరీ రీసెంట్ అటాకర్స్ లైక్ అటాక్స్ ఏంటి, వీటిని ఎలా స్టాప్ చేశారు, సక్సెస్ థియరీస్ ఏంటి, దిస్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ కాన్సన్ట్రేట్. ద నెక్స్ట్ వన్ వచ్చేసి IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. అసలు ఫస్ట్ మీరు పర్సన్ని మీ యొక్క అప్లికేషన్లోకి కానీ ఆర్గనైజేషన్లోకి కానీ యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు ఐడెంటిఫై క్లారిటీగా చేసుకుని ఐడి ప్రూఫ్ విత్ అథెంటికేషన్ ఆథరైజ్డ్ అన్నీ ఆ పర్టికులర్ పర్సన్ని రెగ్యులర్గా ఇంటర్వల్స్గా యాక్సెస్ ఇవ్వటము ఎంత ఈజీ టాస్క్ అది.
ఇలాంటి మెకానిజం ఉండటం వల్ల సెక్యూర్ నెట్వర్క్లోకి అతన్ని మీరు ఎంటర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇట్స్ అ వన్ టైమ్ జాబ్ టు అథరైజ్ ద పర్సన్. ఏమండి? అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, డిటెక్టింగ్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు బి రెస్పాండింగ్ ఫ్రమ్ అటాకర్స్. అటాకర్స్ ఎప్పుడైనా అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏ విధంగా మీరు రెస్పాండ్ అవుతున్నారు అంటే పర్టికులర్ బ్లాక్ లైక్ పోర్ట్స్ నుంచి అటాక్ అవుతుంది జరుగుతుంది నెట్వర్క్ ఎప్పుడు కూడా. మరి ఆ పర్టికులర్ పోర్ట్ను బ్లాక్ చేసేస్తారా ఇమీడియట్గా? ఫైర్ వాల్ని స్టాప్ చేసేస్తారా? సర్వర్ని షట్ డౌన్ చేసేస్తారా? వాట్ మెకానిజం యు ఆర్ గోయింగ్ టు బి అప్లయింగ్? హౌ టు కంట్రోల్ వెన్ ద సర్వర్ ఇస్ అటాక్డ్? ఈ సిస్టమ్. ఏమండి? తర్వాత వచ్చేసి డిజాస్టర్ రికవరీ. ఎస్, సర్వర్ అటాక్ జరిగిపోయింది అనుకుందాం కాసేపు. మరి సర్వీసెస్ అన్ని స్టాప్ చేసి కూర్చుంటారా? అంటే అటాకరు మీ సర్వర్ని డౌన్ చేసేసి అటాక్ చేసి మీ యొక్క పర్టికులర్ డేటా కానీ సాఫ్ట్వేర్ కానీ ఉన్న పర్టికులర్గా సర్వర్ లైక్ వాళ్ళకి కావాల్సింది మీ డేటాను బ్రీచ్ చేసేయటం కానీ ఎన్క్రిప్ట్ చేసేసాను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నేను ఇంత అమౌంట్ పే చేస్తే ఐ విల్ గివ్ యూ ద పాస్కోడ్, దెన్ యూ విల్ బి ఎనేబుల్ దిస్ యువర్ సర్వర్ అని. మరి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ ఇట్? మీరు దానికి ఏ విధంగా ప్లాన్ అయ్యి ఉంటారు? ఎస్, డిజాస్టర్ రికవరీ అంటే ఎస్ మేబీ అటాక్ మేబీ హ్యాపెన్ లైక్ ఇట్స్ అ ప్రాక్టీస్ అండ్ మెకానిజం. సైబర్ సెక్యూరిటీ ఇట్స్ అ ప్రాక్టీస్, అ మెకానిజం టు ప్రొటెక్టింగ్ అవర్ సర్వర్స్, డేటా, ఫార్మ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ కాకుండా ఆపగలగటం. మరి జరిగిపోయింది. అటాకర్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతుల్లో అటాక్ చేయడానికి ట్రై చేసి కొత్త వేస్లో మనల్ని డైవర్ట్ చేసి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో డిజాస్టర్ రికవరీ ఎలాంటి ప్లాన్ మీరు చేస్తున్నారు? సో మీ సర్వీసెస్ ఏవి కూడా స్టాప్ అవ్వకుండా, మీ డేటా ఏది లాస్ అవ్వకుండా. ఏమండి? మరి అటాక్ అయిన సర్వర్ని ఏం చేసి నెక్స్ట్ ఇమీడియట్గా వెరీ లెస్ టైం డౌన్ టైంలో వేరే సర్వీసెస్ని ఎనేబుల్ చేసి రూటింగ్ చేసుకోవటం. దీనికి ఎలాంటి ప్లాన్ మీ దగ్గర ఉంది? ఇలాంటి కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ కోర్స్ కానీ ప్రాక్టికల్గా నేర్చుకోండి. ఎస్, డెఫినెట్గా సైబర్ సెక్యూరిటీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజే ప్రయత్నించండి. ఈ వీడియో నుంచి మీరు అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు కాన్సన్ట్రేట్ లైక్ నేర్చుకోవడానికి ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కనుక మీరు తెలుసుకున్నాము అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్కి మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.